నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. సెంట్ పర్సంటేజ్తో 21కి 21 స్థానాలు సాధించినటువంటి జనసేన ఎమ్మెల్యేలు చేతివాటం చూపించారని పవన్ కళ్యాణ్ గారు భావించి ఒక సర్వేని ఒక నివేదిక ఇవ్వమన్నట్లుగా అడిగితే ఆ సర్వేలో భాగంగా వాళ్ళు తేల్చిన విషయం ఏంటంటే నిజంగానే అవకతవకలు జరిపారని, కొంచెం చేతివాటం చూపారని అయితే ఒక నివేదిక ఆయన దగ్గరికి వచ్చినట్లుగా, దీనికి సంబంధించి ఆయన చాలా సీరియస్గా ఉన్నట్లుగా, ఎమ్మెల్యేల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కళ్యాణ్ గారు చేసిన దానికి కూడా మేము కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పిఠాపురంగా చేస్తున్న అవినీతి అక్రమాలు ఆదాలు అంతా రాజకీయ నాయకులకు అలవాటైన చర్య అయితే ఇవాళకి కూడా దాంట్లోంచి బహిష్కరణలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల మీద ఈ రోజు దాకా జరుగుతుంది. దాచికల్ అన్ని నియోజకవర్గాల్లోనే వస్తుంది. ఆ 21 మంది మీద కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే దగ్గర 13 మంది అందులో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకుంటారో ఒకసారి ఆ క్లారిటీ ఇవ్వండి. మిగిలిన వాళ్ళు మీ వాళ్ళు, ఆ మిగిలిన వాళ్ళలో ఎవరెవరు ఏం చేస్తారో అనకాపల్లి యలమంచిలి నియోజకవర్గం నుంచి ఉన్న మీ ఎమ్మెల్యే ఎవరైతే విజయ్ గారు ఉన్నారో ఆ దోపిడీలు అవన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటివి ఎన్నో విషయాలు ప్రస్ఫుటించేలా, ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారు సీజ్ ద షిప్ అని మీరు ఆయన చేసిన పనికి ప్రభుత్వంతోనే పెనాల్టీ కట్టించిన దౌర్భాగ్యం, ఇవన్నీ ఒకదాని తర్వాత అన్నీ నెమరు వేసుకుంటూ వస్తే ఈ 21 స్థానాల్లో మీ గెలిచిన ఎమ్మెల్యేలకి కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుని వాళ్ళ వెతలు మీరు రాజకీయ పార్టీగా ఆవిష్కరించిన తర్వాత మీరు మాడిన మాటలకి రాజకీయాలు మొదలెట్టి రాజకీయ పదవులు వస్తే చేసే పనులు అవే అని ఇంకోసారి పునరాగతిస్తే ఏమని చెప్పాలి? ఈ పడదానికి రాజకీయ పార్టీలు ఓవర్ యాక్షన్లు ఎందుకు చేస్తున్నారని ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. ఏమీ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ గురించి మాట్లాడేది దమ్ము ధైర్యం ఉండాలా మాట్లాడేస్తున్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఇదే పాలన, అక్కడ చేసిన పనులు అదే చేస్తున్నట్టుగా ఆ ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు ఏం చేస్తారో అవే పనులు మీరు చేస్తే ఇంక దేనికి ఏ విధమైన రాజకీయ దృక్పథాలను మార్చడానికి కొత్త పార్టీలు పెట్టుకుని వస్తున్నారు? మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పు, తర్వాత మమ్మల్ని ప్రశ్నించమని అడగండి. సమాధానం లేని ఈ సమాజంలో రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి, వాళ్ళు స్వార్థంగా నిస్వార్థంగా సేవ చేయడం మానేసి స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే క్రమంలో లంచగొండి వ్యవస్థను పునరుద్ధరిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళ స్వార్థాన్ని పరిరక్షించుకోవడానికే ఈ రాజకీయ పార్టీలు అవే ప్రస్థానాలు ముందుకు వెళ్తున్నాయంటే ఎక్కడో ఒకడో ఇద్దరు నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళ కోసం ప్రజలు ఎత్తుక్కునే బదులు 175 నియోజకవర్గాలు ఎవడైనా పనికొచ్చినోడు ఉన్నాడు అనుకునే పరిస్థితికి దాపరిస్తే ఇది ఎక్కడ బాధ? ఇది ఎక్కడ బాధ? ఈ ఇసుక దోపిడీలు ఇవన్నీ అన్నప్పుడు మీ బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రభుత్వంతో పెనాల్టీ కట్టించిన ఉదంతంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంది ఈ ప్రభుత్వం మీద అన్న దగ్గర ఆ కూటమిలో ఉండి కూడా చిత్తశుద్ధి కరువుతో ప్రతిరోజు పేపర్లు నిండి అవే కదా. పోనీ మేం కాదు, మీ తెపేలా పేపర్లు తెపేలా న్యూస్లోనే చెప్తారు మీరు అక్రమాలు ఏం జరుగుతున్నాయి. దీనికి మళ్ళీ సర్వే దీన్ని తీసుకొచ్చి ఒక పెట్ట కదా. అంటే సార్ ఇలా దీన్ని వీళ్ళు బయటికి పెట్టడానికి గల కారణం మేము నిజాయితీగానే ఉన్నాము, తప్పు చేసింది మా వాళ్ళైనా కూడా శిక్షిస్తామని అర్థం కాదు. ఏమని శిక్షిస్తారు? పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారా? లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్తారా? ఏం మాడుతున్నారు సార్? గతంలో మినిస్టర్లు ఎంతమంది పనిచేస్తున్నారో ఏ విధంగా పనిచేస్తున్నారో టాప్ 10లో నాకు తెలిసి పంచాయతీరాజ్ శాఖ, నెక్స్ట్ నాకు తెలిసి రెవెన్యూ కానీ ఆర్థిక కానీ హోమ్ కానీ ఏవీ లేకుండా పనితీరే బాగోలేదని ఒక నివేదిక ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని చూసాం. ఎమ్మెల్యేల దగ్గర 90 మంది పైచీలకు అసలు ఏం పని చేస్తారో దమ్మిడికి పనికిరాను అన్నట్టుగా మొత్తం ఓవరాల్ 175 నియోజకవర్గాల డేటా కూడా లాస్ట్ టైం డిబేటబుల్ టాపిక్ అయినప్పుడు ఏంది 21 మంది ఏమంటే 100% స్ట్రైక్ రేట్ అని అన్నాళ్ళు. మాకు ఈ కథలు అయిపోయింది కదా, మీరే గెలిచారు 124 మీవే. ఓ బ్రహ్మాండమైన పరిపాలన ఏమంటే బాబు అంటే ఇంకా మేము సర్వేలు చేస్తున్నాం, మా వాళ్ళు మార్చుకోవాలి. ఏంది ఇదేమన్నా పరివర్తన సువార్త సభలా? ఆ సువార్త సభలో చూడండి, వాడికి ఏదో ఆరోగ్యం పోదంటే ప్రార్థించలే మూర్చొచ్చి పడిపోయి ఇవాళ నేను పరిశుద్ధాత్మ అయిపోయాను అన్నట్టుగా వీళ్ళు ఏమైనా మార్చేస్తారా? ఏం మాడుతున్నారు? దీనికి సర్వేలు ఈ నాయకుడు చిత్తశుద్ధి చాటేస్తాడు, తొక్క తోటకూరని ఎలివేషన్లు, చర్యలేవి ప్రతి చర్యలేవి. ఆ దూరంపూడి చంద్రశేఖర రెడ్డి మీద లక్ష్మణ్ ఏడ్చుకుని ఎలక్షన్ అంతా చేశారు. ఇప్పటికేది అదే శాఖ మళ్ళీ మీ చేతిలోనే ఉంది. ఇచ్చేసాం ఇచ్చేసాం ఏది చేశారు? బియ్యాలు తరలించి పోతున్నారు పిఠాపురం నుంచి. ఈసారి కాలరగరేసి చెప్తాను, మావాడే జనసేన తాలూకు వాళ్ళమే మేమే, మమ్మల్ని ఎవడరా పట్టేదని. ఆ వీడియోలు చూసుకోమని ఇంట్లో కూర్చుని ఒకసారి. రైట్, మొన్న ఈ థియేటర్ షో అప్పుడు కూడా అతను జనసేన అతనే కదా సార్. అతను వీళ్ళందరూ ప్రొడ్యూసర్ల చేతిలో ఎవరెవరి థియేటర్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోమనండి ఒకసారి. అంటే ఇదంతా కూడా లెక్క చెప్పమంటే చెప్తాను, నాకే అభ్యంతరం. నా దగ్గర లెక్క ఉంటుంది. వాళ్ళ దగ్గరలో నేను ఏది పడితే అది గాలిలో గుళ్ళు పీల్చి మాట్లాడను. ఏపీలో 1093, తెలంగాణలో 570 థియేటర్లు ఉన్నాయి. తెలుగు థియేటర్ల మొత్తం సంఖ్య 1663. ఏషియన్ సినిమాస్ 132 ఉన్నాయి. పీవీఆర్ సినిమాలు 109. పీవీఆర్ అంటే గతంలో నిలబడ్డాడు, విజయవాడలో నిలబడినాడు. నెక్స్ట్ దిల్ రాజు దగ్గర 77 థియేటర్లు ఉన్నాయి. సురేష్ బాబు దగ్గర 64 థియేటర్లు ఉన్నాయి.
యూవీ క్రియేషన్స్ వాళ్ళ దగ్గర 37 ఉన్నాయి, గీత ఆర్ట్స్ వాళ్ళ దగ్గర 33 ఉన్నాయి. ఏంటి చెప్తారు ఇవి? మిగిలినవన్నీ లింగ్ మంది థియేటర్లే కదా. సరే ఎంత కాదన్నా సగానికి థియేటర్లు ఇండివిజువల్ థియేటర్స్ ఉన్నాయి. ఈ టోటల్ 1993లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 570లో. వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడమంటే ఈయనకి ఎందుకు మధ్యలో ఎగేసుకుని పోగేసుకుని మాట్లాడుతుండే? గతంలో మీరు అది ప్రైవేట్ పెట్టుబడి మేము ఏదో సంపాదించుకుంటాం మా ఇష్టం, ప్రభుత్వంకి ఏంటి సంబంధం అన్నప్పుడు అన్నీ వాళ్ళ నోట్లోంచి వస్తాయి ప్రవచనాలు, దేనికి నిలకడ ఉండదు. ఇవన్నీ మనం చర్చించకూడదు. థియేటర్ల విషయం అల్లాడు లేపాడు ఇల్లు లేపాడు అంటే ఎవడు లేపాడు? ఎవరికి తెలియదు లెక్కలు. ఎవరెవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలేవి, ప్రతి చర్యలేవి. థియేటర్ల మీద దాడులు, పాప్కార్న్ రేటు ఎంత ఉందా? తెలియట్లేదా మీకు? సినిమాలు ఎంతమంది ఇదే జస్ట్ ఇవాళ బొడ్డుకోసి సినిమాల్లోంచి ఇవాళ ఫస్ట్ సినిమా మీది అదేటిది ఎంత రేటు ఉంది, అదేటిది ఎంత తక్కువ రేటు ఉంది, అంత తక్కువ రేటు ఉందని కంపారిజన్ ఇప్పుడు తెలుస్తున్నాయా? చేత ప్లీజ్, ఏంటంటే ఒక టైం వేస్ట్ చేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం, కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు ఎలా కాలక్షేపం చేస్తారని ప్రశ్నలు తయారు చేయండి నెక్స్ట్ టైం నుంచి. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు 21 మీద అన్న దగ్గర దయించి మీరు కూటమిలో మీ 21 మంది మీద ప్రక్షాళించుకోవడానికి మీ పార్టీ అంతర్గత కమిటీకి ఒక నివేదిక ఇచ్చుకొని దాంట్లోంచి పట్టించుకోమనండి. బట్ ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి అందులో మీతో పాటు ఉన్న 2-3 క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళందరి ప్రక్షాళన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు, మీరు కాదు. మీకు అర్థమవుతుందా? సో 175 మంది నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నప్పుడు 124 స్థానాలు మీరు కూటమి పరంగా గెలిచినప్పుడు 124 స్థానాలకి ప్రక్షాళన చేయవలసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. సో మీరు తగుదనమ్మా అని డిప్యూటీ మంత్రి కాబట్టి 21కి కన్ఫైన్ అవుతామంటే మిగిలిన నియోజకవర్గాలు మిగిలిన వాటి మీద మీ పట్టు లేదన్నట్టే కదా. ఎంతసేపు కోతుకొమ్మ చాటాడుకున్నట్టు మీ 21 మంది చుట్టూ నడుచుకుంటాం అంటే మరి క్యాబినెట్ హోదా ఎందుకు తీసుకున్నారు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని అలంకరణ ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు ప్రజలకి ఉత్పన్నం అవుతాయి. ఆయన ర్యాంకులు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఇది బీజేపీ పార్టీ అని ర్యాంకులు ఇవ్వకుండా వెళ్ళాడు కదా. ఆయన అందరినీ బేరీ చేసుకునే ర్యాంకులు ఇచ్చాడు, అదే మీకు వర్తిస్తుంది. అంతకన్నా ఇంకేం లేదు. అంచేత 21 మందిని ప్రక్షాళించేసినంత మాత్రాన మిగిలిన 164 134 మంది బీజేపీ పరంగాను తెలుగుదేశం పరంగాను దగ్గర 140 పైచీలకు ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ప్రక్షాళన ఒకటి చేస్తాడు. వాళ్ళ గురించి మాకు సంబంధం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత మీది లేదా? సర్వం తానే మీరే కదా కూటమి కట్టించారు అందరితోనూ. టోటల్ 175 నియోజకవర్గాల మీద 11 తీసేస్తే మిగిలినట్ల మీద మీ ప్రక్షాళన ఏది? మీ పొట్టేది మిమ్మల్నే కదా ఓట్లు వేశారని చాలామంది చెప్పారు. అది కూడా మీ ఆవిర్భావ సభలో చెప్పారు కదా, నా నుంచే మేము మీరంతా గెలిచారు, 40 సంవత్సరాల పార్టీని నేనే నిలబెట్టాను మీరు మీ అన్నయ్య చెప్పారు కదా. మరి దాని సారాంశం ఏది? మళ్ళీ 21కి వచ్చారా? అంటే క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది జనసేన ఇప్పటికీ అనేది. ఏది క్లీన్ అండ్ నీట్? మీరే చెప్పారు కదా ఇంట్రడక్షన్లో, వీళ్ళందరూ చేస్తున్న కోతి పనుల మీద ఆయన ప్రక్షాళిస్తున్నాడని. ఇంకేముంది? కొత్తదనం ఏం లేదు, అదే పాశ్చాత్యకే వచ్చాడని అర్థం. రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ పెట్టాడంటే ఆ దరిద్రం రొచ్చులోకి వెళ్ళాడని అర్థం, అంతకని ఇంకేం లేదు.